వాళ్ళ ఆడపిల్లలు మగోళ్ళ చేతులల్లా ప్రేమ ప్రేమ అని మోసపోకుర్రమ్మా. ఇలా మోసపోయి 10 నెలలు కన్న తల్లిదండ్రులకు, ఇలా పెంచిన తల్లిదండ్రులకు, తొడబుట్టిన అన్నదమ్ములకు ఎంతో ప్రాణంగా చూసుకొని అన్నదమ్ములకు ఎంతో ప్రాణంగా చూసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత పెడతాండ్రు. ఇలా ప్రేమ అంటే ఏం దొరుకుతుందమ్మా? వాళ్ళ ప్రేమ పాపదోషాలకు దొరుకుతుంది తప్ప దాంట్లో ఏముండదమ్మా. మన కన్న తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ పెడతారమ్మా. మన తల్లి మనకు అన్నం తినకపోతే తినమని 10 సార్లు బతిలాడుతుంది. ఇవాళ మనం అలిగినామంటే అన్న 100 సార్లు బతిలాడతాడు మనని. వాడు ప్రేమించినోడు బతిలాడతాడా అమ్మ? కాకపోతే మనం తినే వస్తువులు తెస్తాడు, వానితోడిగా సంతోషం ఉంటుంది. కానీ ఇవన్నీ మనకి ఎట్లా దొరుకుతాయమ్మా? ఇలా కన్న తల్లిదండ్రుల ప్రేమ దొరకదు, ఇలా అన్నదమ్ముల ప్రేమ దొరకదు. ఇలా ప్రేమ అని పోతాండ్రు, కన్న తల్లిదండ్రులు కడుపు కోత పెడతాండ్రు. ఎందుకమ్మా ప్రేమ మోసపోడు? మీకు నచ్చిన వాళ్ళని చూసుకొచ్చే తల్లిదండ్రులు చేస్తారు, నచ్చిన వాళ్ళని చేసుకొని పోతే ఇలా మీకు ఏ కట్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా తల్లిదండ్రులు చూసుకుంటారమ్మా. మీకు కట్టం వచ్చిందని అంటే 1000 ఆటోలు పట్టుకొని బండ్లు పట్టుకొని మీకు సెకండ్లలో మీ ఇళ్ళల్లో ఉంటాడు. అదే ప్రేమించిన వాళ్ళని పట్టుకొని మీరు పోతే మీకు కట్టం వచ్చిందంటే తల్లిదండ్రులు రారు. ఇలా తల్లిదండ్రులు దూరం అవుతారు, అన్నదమ్ములు దూరం అవుతారు, ఇలా చుట్టాలు బక్కాలు దూరం అవుతారు. అదే తల్లిదండ్రులు చేసిన సంబంధానికి పోయి 10 మందితో 4 అచ్చంతలు వేసుకొని పోతే ఇలా ఏ కట్టం వచ్చినా కూడా నిమిషాలలో అన్నదమ్ములైనా వదినగారులైనా తల్లిదండ్రులైనా సెకండ్లో మన కాడ ఉంటారు, మన కట్టం చూస్తారు, మన బాధలు చూస్తారు. అదే మనం ప్రేమించుకొని పోతే మన బాధలు కట్టం చూస్తారా? అది ఏది ఉన్నా మనం అంతటే చూసుకోవాలి. వాడు మనకు అవసరం వచ్చినప్పుడు రోజులు ఆదుకుంటాడు, వాడు అవసరం వచ్చినప్పుడు అన్ని రోజులు ఆదుకుంటాడు, మనకు చూసుకుంటాడు మనల్ని. తర్వాత మనల్ని చూసుకుంటాడు వాడు. మన పిల్లగాడేదాకా మనం సంతోషంగా చూసుకుంటాడు. వాడు పిల్లగాడు అయినాక మనకి ఏజ్ పడిపోయిందని మనం పక్కగా ఆడతాడు. వాడు అప్పుడంతా ప్రేమించినట్టు ప్రేమిస్తారా? అప్పుడంతా పెట్టినట్టు పెడతాడా? మోసపోకుర్రమ్మా. ఆడపిల్లలు తల్లిదండ్రులు కడకపోతే పెట్టకుండ్రమ్మా.